ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు కూడా బయటికి రావడానికి కారణం గ్రూప్ 1 లో జరిగినటువంటి మేజ్ పరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగడం. ఇక్కడ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు టాప్ 500 లో ఉన్న 563 ఉద్యోగాలు టాప్ 500 లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. ఏంటంటే దిద్దిన వాళ్ళు కరెక్ట్ దిద్దారా, లేదంటే ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చుకునే ఉద్దేశం చేస్తున్నా మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా కడుపు కాల్చుకొని ఇక్కడి నుంచి చదువుతున్నాం, ఇంటి దగ్గర నుంచి కూడా అప్పులు చేసి చదువుకొని ఇక్కడి నుంచి చదువుతున్నాం. అయినా కానీ ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం దున్నపోతు మీద వాడబడ్డాడు కూడా పడుచుకునే పరిస్థితి. ఏదో అనవసరం మేము బయటకు వస్తే అనవసరం అహింస పద్ధతిలో చేస్తారని చెప్పేసి కూడా కేసులు పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పర్మిషన్ తీసుకొని చేసిన కేసులు పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మళ్ళొకసారి గ్రూప్ 1 రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లు రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మీరు మాకు ఇక్కడ రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు కానీ మీకు ఇక్కడ అడిగేది రివాల్యుయేషన్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా రివాల్యుయేషన్ ఆప్షన్ ఇవ్వాలి. అండ్ అలాగే ఎవరైతే పేపర్ దిద్దారో ఆ ప్రొఫెషన్లో అయితే ఎవరైతే దిద్దారో వాళ్ళ అర్హత కూడా మాకు తెలియాలి. ఎందుకంటే మీరు ఎక్కడో డిగ్రీ లెక్చరర్లతో జూనియర్ లెక్చరర్తో పేపర్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. సుమారు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి 1969 నుంచి 2024 వరకు ఎక్కడైనా చెప్పగలుగుతున్నాయి. ఏ టీవీ డిబేట్ అయినా ఏ ప్రొఫెసర్ అయినా చెప్పగలుగుతాం. అలాంటి అభ్యర్థులకు కూడా 150 మార్కులకి 50 మార్కులు 60 మార్కులు వేస్తే ఎట్లా? ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ బాధ? వాళ్ళ నిరుద్యోగుల బాధ ఎవరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకొకటి, మేము రాసిన పేపర్లే కాబట్టి మేము రాసిన పేపర్ టీఎస్పీసీ వెబ్సైట్ లో పెట్టి ప్రయత్నం చేయండి. మేము రాసిన పేపర్ కాబట్టి మాకు తెలుస్తుంది కదా మీరు కరెక్ట్ దిద్దిరో లేదో అని చెప్పేసి. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా 563 మంది అభ్యర్థులను పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళ పేపర్లైనా మీరు గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 3 పెట్టారు, గ్రూప్ 1 ఎందుకు పెట్టారు? ఎందుకంటే మీరు రాసిన పేపర్లు మాకు తెలుస్తుంది కదా మీరు ఎట్లా రాసినాం అని చెప్పేసి. కరెక్ట్ రాసినా లేదా లేదా మీరు దిద్దిరో కరెక్ట్ దిద్దిరో లేదని చెప్పేసి మాకు తెలుస్తుంది. కాబట్టి తక్షణమే మళ్ళీ ఒకసారి అవసరమైతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలుగు మీడియం అభ్యర్థుల మధ్య తీవ్ర అన్యాయం జరిగింది. దీని మీద ప్రభుత్వం వెంటనే ఆలోచించి సత్వర నిర్ణయం తీసుకుంటే మాత్రం మరొక ఉద్యమానికి సిద్ధమవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం నిరుద్యోగులు. ఆ రోజు నిరుద్యోగులందరూ కష్టపడి బస్సు యాత్రలు ఊరు తిరిగి వాడవాడు తిరిగి మీరు అధికారంలోకి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద పట్టించుకొని నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.